ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు పరిస్థితి గురించి ఎన్నిసార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని, 1వ వార్డులోని మెయిన్ రోడ్డులోని మురికి నీరు 15వ వార్డులోకి వచ్చి ఇళ్ల వెనుక నిల్వ ఉండడంతో దుర్గంధంతో పాటు దోమలకు నిలయంగా మారి రోగాల బారిన పడుతున్నామని ఎంతమంది అధికారులను కలిసినా, స్థానిక ఎమ్మెల్యేను కలిసినా 15వ వార్డును పట్టించుకునే నాదుడే లేడని, ఇప్పటికైనా అధికారులు స్పందించి 15వ వార్డులో గల మురికినీటి సమస్యను పరిష్కరించకుంటే ప్రాణ త్యాగానికైనా కలెక్టరేట్ ముట్టడికైనా సిద్ధమని స్థానిక మహిళలు తమ ఆవేదన మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. నమస్తే సారు, మేము 3-4 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ మురికాలను ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదు లేరు. మేము కడియం దగ్గరికి పోయినాము, మేము గ్రామ పంచాయతీకి పోయినాము. మాదంతా మురికి చెత్త లెక్కున్నది. ఫస్ట్ వాడ నుండి మాకు ఇటు ఇంటి వెనకాల 6 ఇండ్లు మొత్తం మునిగిపోతున్నాయి. మాకు వంటలు వండుకొని బియ్యం ఖరాబ్ అయినాయి, మా బట్టలు, మేము చాలా అనారోగ్యాల పాలైనము. ఇక్కడ ఇద్దరు మా కాలనీ కూడా ఇదంతా డస్ట్ పట్టి మాకు మురికి కాలువతోటి హాస్పిటల్కి పోతే మాకు అదొక డస్ట్ తోటే బీమారు వచ్చిందని మాకు డాక్టర్లు చెప్పింది. ఆ గల్లీలో 2 చచ్చిపోయినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మా ఇండ్లకు కూడా చాలా మురికి కాలువలు, ముందు వెనకాల సీసీ రోడ్డు లేదు, ఏది లేదు. మేము గ్రామ పంచాయతీకి పోయి మేము ప్రతిదానికి మేము అందించినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. మాకు ఇంటి ముందు సీసీ రోడ్ లేదు, ఏది లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా మురిక్కాలు అనేది లేదు, మాకు ఏది కూడా పట్టించుకోలేదు సార్. మేము ఊర్లో ఉన్నామా లేదా, ఓట్లప్పుడు మమ్మల్ని ప్రతిదాన్ని మళ్ళీ ప్రోత్సహించి ముందుకు రమ్మంటారు. ఇప్పుడు మా శ్రమను, మా కష్టము మరి అసలు బిల్కులు ఎవరు పట్టించుకునే నాదులు లేరు. మేము చచ్చిపోయే పరిస్థితి. ఒకసారి మా గల్లీకి వచ్చి మా ఇళ్లలోకి వచ్చి మేము వండుకునేటట్టు ఉండేటట్లేదు. 15వ వార్డులా మేము ఎంత గట్టి అయిన పరిస్థితులు ఉంటానో మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదు లేదు. మేము ఊర్లో ఉన్నాం కదా సార్. ఓట్లప్పుడైతే అనుక్షణం మమ్మల్ని అమ్మ రాండి మేము అన్ని చేస్తాము అంటాను. ఆ ఒక్క మాట కూడా మాకు అందించలేరు. మా పరిస్థితి ఏందో ఇప్పుడు ఒకసారి మేము వంటలు వండుకుంటేలేమో మా బట్టలు, మా బియ్యము ఆగమైపోయినాయి. మొన్న నా వరకు కూడా నాకు లంచ్ దెబ్బ తిన్నదని చెప్తే మేము రోహిణి హాస్పిటల్ పోయి మేము ఆపరేషన్ చేయించుకున్నాం. అమ్మ మీ ఇంటి వెనక మురికి కాలువతోటి వచ్చిందని డాక్టర్లు చెప్తే మొన్న 3 లక్షల దాకా చచ్చేదాన్ని బతికిన సారు. మరొకసారి మీరు చూడాలి దయచేసి. మిమ్మల్ని మొన్న కడియం దగ్గర కూడా 2 సార్లు పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అతి తొందరలో మాకు పట్టించుకొని వచ్చి మీరు ఒకసారి ఇక్కడికి మా 15వ వార్డుకు వచ్చి మీకు నమస్తా చేస్తున్నా. ఒకసారి వచ్చి గుర్తు చేసి మమ్మల్ని మర్చిపోకుండా మా ఇంటి వెనకకు వచ్చి ఫస్ట్ వార్డు నుండి నీళ్ళని ఇక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మా ఇంటి వెనక మేము వండుకొని తినలేక ఇంటి మూడు చుట్టూ పిల్లలు మేము 24 గంటలు తలుపులు పెట్టుకొని మేము బాధపడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదు లేదు. పెద్ద కుంట లెక్క అయింది సారు. అతి తొందరలో మాకు ఇదొకటి న్యాయం ఏర్పాటు చేయండి. లేకపోతే మేము ఎక్కడికంటే అక్కడికి మేము ఆఫీస్కి కూడా పోతాం. మేము కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పోవాల్సి వస్తుంది. మీరు సరైన అందించ మాకు అందియకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి ధర్నా చేయగలుగుతాము. మా ప్రాణాలైనా ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ మేము ఈ గల్లీలో ఉన్న 10 ఇండ్లు అయినా కూడా మా ప్రాణ తాళ్లపల్లి లలిత. మేము 15వ నంబర్ వార్డులో ఉంటాము, నివాసం ఉంటున్నాం 15వ నంబర్ వార్డులో. అయితే 15వ నంబర్ వార్డు మురికి కాలువకు అన్ని డ్రైనేజీ నీళ్ళే వస్తుంటాయి. దీన్ని ఇప్పుడు 5-6 సంవత్సరాల కాడ నుంచి దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎన్నిసార్లు మేము గ్రామ పంచాయతీకి వచ్చి అప్లికేషన్లు పెట్టినాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూసిండ్రు, గ్రామ పంచాయతీలు వచ్చి కూడా చూసిండ్రు. అయినా కూడా ఏం పట్టించుకోలేదు. ఒకవేళ వర్షం నీళ్ళు అయినా పర్వాలేదు వస్తే అనుకుందాము, కానీ అన్ని వచ్చేటి డ్రైనేజీ నీళ్ళే. డ్రైనేజీ నీళ్ళు మొత్తం వాకిలి నిండి ఇంట్లోకి వచ్చినాయి. ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు గ్రామ పంచాయతీలు వచ్చి చూసిండ్రు, ఎత్తిపోస్తా అంటే చూసిండ్రు. అవన్నీ చూసినా కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ మురికి కాలువలన్నీ నిండి, ఇప్పుడు కూడా మురికి కాలువలన్నీ నిండి రాత్రంతా వర్షమే. మళ్ళా ఇటు పొలం ఉన్నది, వాళ్ళు ఇట్లా సత్తయ్య, ఆయన పేరు సాకలలో సత్య అని అంటారు. వాళ్ళు ఇన్ని రోజులు నీళ్ళటు పోనిచ్చేది. వాళ్ళు పొలం కాబట్టిగా, మాది మేము పంట పండించుకునే పొలం కాబట్టిగా మేము పోనీయమని వాళ్ళు అడ్డము కట్టేసిండ్రు. మళ్ళా ఆ కట్టేయంగానే ఆ నీళ్ళని పోకుండా కొత్త ఇండ్లకి వస్తున్నాయి ఆ మురికి నీళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా. మళ్ళీ అదే పోను మళ్ళీ ఇక్కడ రోడ్డు ఉన్నది, 15 నంబర్ కాడ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు కాడ బోరింగ్ ఉన్నది. అటు కూడా వాళ్ళు ఆ నీళ్ళు అటు పోయేది కూడా
వాళ్ళు అక్కడ ఎత్తుపోసిండ్రు, వాళ్ళు అక్కడ గొడవకు దిగుతారు, ఇంకా వాళ్ళు గోడ పెడతానంటారు అడ్డం. అది పబ్లిక్ రోడ్ అయినా కూడా వాళ్ళు అక్కడ ఎత్తుపోసి అటు పోనిస్తలేరు, ఇటు పోనిస్తలేరు. అటువంటిప్పుడు మా పరిస్థితి ఏంది? మేము రోగాలు వచ్చి పోయిన సంవత్సరం నేను ఈ వాటరే 2 సంవత్సరాలు మా ఇంట్లోకి వస్తే ఈ డ్రైనేజ్ వాటరు నాకు లంప్స్ కు దెబ్బతిన్నాయి, నాకు 1,50,000 అయినాయి. ఇప్పుడు ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. పోయిన సంవత్సరం నేను ఏ సంవత్సరంలో అడ్డం పడ్డానో అవన్నీ డాక్టర్ కూడా చెప్పిండు, అమ్మ మీకు చుట్టుపక్కల ఏమన్నా ఇట్లా డ్రైనేజ్ వాటర్ ఉంటుందా, మరి మురికి వాటర్ ఉంటుందా, మరి ఊపిరితిత్తులు ఇట్లా ఖరాబ్ అయినాయి అని డాక్టర్ కూడా నాకు అవి ఇచ్చిండు. ఇప్పుడు అవి కూడా తీసుకొచ్చి మీకు చూపించమంటే కూడా చూపిస్తా. అవి కూడా చూపించిన నేను గ్రామ పంచాయతీలకు అయినా కూడా పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం, ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. సర్పంచ్ల కాడికి పోయినాం, అయినా పట్టించుకోలేదు. వార్డు కౌన్సిలర్ ఇట్లా తిరిగి 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 వేసారిపోయినాం సారు. ఇంకా మాకు ఈ పెట్టుకొని పోని హాస్పిటల్లో పోదామంటే ఇవాళ రేపు డాక్టర్ల కాడికి పోతే లక్షలు అవుతాయి. లక్షలు పెట్టుకునే కెపాసిటీ కూడా మాకు లేదు. ఇంకేం లేదైనా సాధ్య మార్గమే ఉన్నది తప్ప అంతకన్నా మాకు ఏం లేదు. మీరు ఏమైనా పట్టించుకోవాలా, లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి అయినా కూడా అక్కడ మేము ధర్నా చేస్తాం. లేకపోతే మేము ఏదైనా విషయం సీసా తీసుకొని అయినా పోయి ఈ నీళ్లు మింగే బదులు ఈ నీళ్ళల్లో మేము జీవించే బదులు అట్లా సావడం బెటరు. ఒకసారి సాగు వస్తేనన్నా తక్కువ పోతాం, కానీ ఈ మురికి నీళ్ళతోటి ఈ జబ్బులు వచ్చి హాస్పిటల్లో పడితే మేము లక్షలు ఎక్కడ పెట్టుకుంటాం? లక్షలు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి పేదలం మేము, నిరుపేదలం మేము. కాబట్టి సార్ మాకు ఏదైనా మేము న్యాయం చేయాలా.